వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ నెల అంటే జూన్ 14వ తారీఖున ఆదివారం అమావాస్య వచ్చింది. సో, ఆదివారం అమావాస్యకి ఉన్న ప్రత్యేకత ఏంటి? కొద్దిమంది అయితే ఆదివారం అమావాస్య వచ్చిందంటేనే భయపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది దానంత మంచి రోజు లేదు అని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు. అసలు ఆ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆదివారం అమావాస్య వచ్చింది అంటేనే కొద్దిమంది భయపడే వాళ్ళు భయపడతా ఉంటారు. కొద్దిమంది మంచి రోజు ఇది, మంచిగా పూజ చేయాలి, పూజ చేసుకొని చాలా నిష్టగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఆదివారం అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి గురూజీ? ఆదివారము అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిదిగా మనకు తంత్రశాస్త్ర ప్రకారం చెప్పబడుతుందండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకనంటే ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ మనకు లభించదు. కారణం తెలియచేస్తాను. ఇప్పుడు సాధారణంగా అమావాస్య అంటే ఏంటి నాయన? చంద్రుడు ఉండడు, కేవలం సూర్యుడు మాత్రమే ఉంటాడు. ఆకాశంలో ఎక్కడా కూడా చంద్రుని చుక్క కూడా కనిపించదు. రవికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి తిథి అమావాస్య. పితృకారకుడు రవి, అందుకనే అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. తరువాత ఆదివారం రవికి సంబంధించినటువంటి వారం. తర్వాత గమనించుకున్నట్లయితే ఈ యొక్క జూన్ 14వ తారీఖు రోజున ఏదైతే వస్తుందో అమావాస్య చతుర్దశితో కూడుకున్నటువంటి అమావాస్య. మధ్యాహ్నం 12:16 వరకు చతుర్దశి తిథి ఉండి తదనంతరం అమావాస్య ప్రవేశం చేస్తుంది. కాబట్టి అపరాహ్న సమయంలో ప్రత్యేకంగా పితృకాలములో అమావాస్య ప్రవేశం చేస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు నాయన. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ గమనించుకున్నట్లయితే మహా ప్రత్యేకత ఏమిటనంటే ఈ సంబంధించినటువంటి ఆదివారం రవికి సంబంధించినటువంటి తిథి, పైగా అమావాస్య రవికి సంబంధించినటువంటి తిథి, పైపెచ్చు రోహిణీ నక్షత్రముతో కూడుకున్నటువంటిది. చంద్రుడు లేడు, కానీ చంద్ర సంబంధమైనటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం ఉంది. అంటే వృషభ రాశిలో రవి చంద్రుడు ఉంటారు అప్పుడు ఆ సమయానికి. అద్భుతమైనటువంటి రోజు. చంద్రుడు అమావాస్య నాడు చంద్రుడు ఉండడు, కానీ చంద్రుడికి సంబంధించిన నక్షత్రమైన రోహిణీ నక్షత్రం ఉండడం, అందున ఆ చంద్రుడు రవితో కలిస్తే చంద్రుడు బలహీనుడు అవుతాడు. కానీ చంద్రుడికి అది ఉచ్చస్థానం. కాబట్టి ఎంత బలహీనుడైనా యోగిస్తాడు. రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరు? బ్రహ్మ. అందుకనే ప్రజాపతి ఆ రోహిణీ నక్షత్రానికి మంత్రమే ఓం ప్రజాపతే రోహిణీ వేదుపత్ని అని వస్తుంది. అంటే ప్రజాపతి బ్రహ్మ అధిపతి. ఇది చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. పైగా అధిక మాసంలో వస్తున్నటువంటి అమావాస్య. మళ్ళీ 3 సంవత్సరాలు కానీ అధిక మాసం రాదు. కాబట్టి ఇది చాలా విశేషం అని చెప్పవచ్చు. గురూజీ, మనము కొంచెం అంటే ఈ దైవికంగా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడదాము. అమావాస్య వచ్చింది అంటేనే, అందులోనూ ఆదివారం అమావాస్య వచ్చిందంటేనే భయపడిపోతూ ఉంటారు. అసలు అడుగు తీసి అడుగు బయట పెట్టకండి, మీరు ఇక్కడ నుంచి అక్కడికి ఊరి పొలిమేరలకు వెళ్ళకండి అనే ఒక నానుడి ఉంది. సో ఇది ఏంటంటే అప్పుడు ఏమైనా దైవశక్తి అనేది క్షీణించి క్షుద్రశక్తి అనేది ఏమన్నా మేలుకుంటుందా? తప్పకుండా మేలుకుంటుంది. ఎందుకనంటే తంత్ర ప్రయోగానికి అమావాస్య చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది మనుషులందరూ కూడా మనస్సు మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ మనఃకారకుడైనటువంటి చంద్రుడు లేనటువంటి సమయంలో అటువంటి మనస్సుని అదుపులో పెట్టగలిగేటువంటి తాంత్రిక శక్తి మేల్కొంటుంది. కాబట్టి ఇక్కడ మానవులలో అమావాస్య అనేటువంటిది చాలా, ఆ అమావాస్య రోజున చాలా మంది కనుక చూస్తే హిస్టీరియా ఫోబియా అని అంటుంటారు. బాగా అరవడాలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడాలు, కోపం ఎక్కువగా రావడం. ఈ అమావాస్య పౌర్ణమి తిథిలోనే ఎక్కువగా ఆటుపోట్లకి సముద్రం గురవుతుంది. పైగా క్షుద్ర ప్రయోగాలు చేయడానికి అనుకూలమైనటువంటి నక్షత్రాల్లో రోహిణీ నక్షత్రం కూడా ఒకటి.
కాబట్టి ఇప్పుడు వశీకరణ విద్య ఉందనుకోండి. వశీకరణం అంటే ఏంటండి? వాళ్ళు వెయిట్ చేస్తుంటారేమో ఈ రోజు వస్తే చెయ్యాలి చేయాలి ఖచ్చితంగా. రాత్రి సమయంలో ఉంటుంది. రాత్రి సమయం మొత్తం అమావాస్య తిథి ఉంది. రాత్రి సమయం చాలా మటుకు రోహిణి నక్షత్రం ఉంది. ఈ 14 వచ్చింది కూడా ఎట్లాగో మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఉంటుంది. సోమవారం ఉదయం వరకు ఉంది. అయితే ఈ యొక్క వశీకరణ విద్యలో అంటే ఏంటి? మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవడం. అట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఉండగా అమావాస్య తిథి వచ్చింది కాబట్టి వశీకరణ విద్యలకి ఈ రోజు చాలా గొప్పదైనటువంటి రోజుగా చెప్పవచ్చండి. ఓకే. పితృదేవతలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురూజీ ఈరోజు? ప్రధానంగా పితృదేవతలకి సంబంధించినంటే ఈ రోజున 12:16 ఖచ్చితంగా ఈ రోజున అమావాస్య వస్తుంది కాబట్టి వీక్షించేటువంటి మిస్టర్ భక్తి ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు దగ్గరలో ఒక మంచి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి చక్కగా ఈ యొక్క తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి మీరు చేయండి. ఆ వచ్చినటువంటి బ్రాహ్మడికి స్వయం పాకము, వస్త్రము, అలాగే చెప్పులు, గొడుగు అవకాశం ఉంటే ఇచ్చి దక్షిణతో సహా ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి. లేదా చక్కగా ఇంట్లో తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చిన తర్వాత అనాథాశ్రమంలో మీ పితృదేవతల పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయండి. వృద్ధాశ్రమంలో అందరినీ పెద్దలని ఆదరించండి. అనాథాశ్రమంలో వాళ్ళకి ఏదైనా తినుబండారాలు పెట్టండి. తప్పకుండా ఆ పితృదేవతల ఆశీర్వచనం వల్ల మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య సాక్షాత్తు పితృదేవతలే మీ ఇంట్లో ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కబెడతారని చెప్పవచ్చు. ఈరోజు అమ్మవారికి పూజ చేస్తే మంచిది అని అంటుంటారు కదా, సో పరిహారాలు కూడా చేసుకోవాలి అని అంటుంటారు. ఆలయానికి వెళ్ళి చేసే పరిహారాలు ఏముంటాయి, లేదు ఇంట్లోనే మేము చేసుకునే పరిహారాలు ఏముంటాయి గురుజీ? ప్రధానంగా చాలామంది ఈ రోజుల్లో నరదృష్టితో బాధపడుతుంటారండి. నరదృష్టి, నరఘోష అంటే ఇల్లు చక్కగా కట్టుకుంటే అబ్బా ఎంత బాగా కట్టుకున్నారు అంటారు. అందంగా రెడీ అయితే ఎంత చక్కగా రెడీ అయ్యారని అంటారు. వ్యాపారం బాగా జరిగితే అబ్బా పెట్టి 2 రోజులు కాలేదు అప్పుడే ఇంత బాగా సంపాదిస్తుంది. అంటే ప్రతి వ్యాపార స్థలానికి, ప్రతి గృహానికి, ప్రతి వ్యక్తికి కూడా దిష్టి దోషం ఉంటుంది. కాబట్టి ఈ దిష్టి దోష ప్రభావం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు చాలా మంది ఇళ్ళకి పెట్టగానే 3 రోజుల్లో కుడిపోతుంది, 3 రోజుల్లో ఎండిపోతాయి. అటువంటికి నరదృష్టి ఉన్నట్టే. అందుకని అమావాస్య ఆదివారం కలిసి వచ్చినప్పుడు ఇంటికి గుమ్మడికాయ కట్టే విధానం చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు. వ్యాపార స్థలంలోనైనా ఇంట్లోనైనా కానీ. పైపెచ్చు సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో ఇంటికి గుమ్మడికాయ, కొత్త గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ తెచ్చి అలంకరణ చేసి వీలైతే ఆ గుమ్మడికాయకి సంబంధించి కాలభైరవ పూజ జరిపించి, వాస్తు పూజ జరిపించి ఆ గుమ్మడికాయని చక్కగా ఇంట్లో ముందర కానీ వ్యాపార స్థలంలో కానీ ఆ యొక్క గుమ్మడికాయను కనుక కట్టినట్లయితే 4:30 నుంచి 6 మధ్యలో ఒక ఎర్రటి జాకెట్ పీస్లో కానీ, ఎర్రటి జాకెట్ పీస్ అయితే చాలా మంచిది. అందులో ఎండుమిరప, మిరియాలు, అలాగే గవ్వలు, అలాగే జీడి విత్తులు, కాస్త తెల్ల ఆవాలు, ఇవన్నీ అట్లాగే త్రికటువులు అంటే పిప్పళ్ళు, సొంఠి, గజ పిప్పళ్ళు అని అంటారు. పిప్పళ్ళు, మిరియాలు ఇవన్నీ వేసి చక్కగా పటిక కూడా దొరుకుతుంది. నల్ల దారంతో పటికని చుట్టి ఆ యొక్క పటికతో సహా ఆ యొక్క ఇంటికి కానీ వ్యాపార స్థలం కానీ గుమ్మడికాయ కనుక కట్టినట్లయితే ఆ సమయంలో కడితే చాలా విశేషం. ఇప్పుడు గుమ్మడికాయ కట్టే టైం అనేది కొద్దిమంది ఉదయం సూర్యోదయానికి ముందు కట్టాలి అంటుంటారు, కొద్దిమంది వచ్చేసేసి మధ్యాహ్నం కట్టాలంటారు, కొద్దిమంది సాయంత్రం అంటారు. ఏది కరెక్ట్ టైం గురించి? వాస్తవానికి రాహుకాలంలో కట్టడం చాలా విశేషం. అందున ఆదివారం నాడు అయితే రాహుకాలం. ఇప్పుడు రాహుకాలం ఎప్పుడు వచ్చింది గురించి? ఆదివారం సాయంత్రం 4:30 to 6 మధ్యలో. ఓకే. ఇప్పుడు కొద్దిమంది ఏంటంటే బొట్లు పెట్టడం కూడా గుమ్మడికాయకి మానవ ఆకారంలో పెడుతూ ఉంటారు. అంటే దానికి ఏమైనా ఉందా, రీజన్ ఉందా గురించి? అంటే ఇప్పుడు మీరు కర్ణాటకలో చూశారనుకోండి, అంటే నేను చాలాసార్లు ఈ యొక్క గోకర్ణానికి వెళుతూ ఉంటున్నాను. అక్కడ నుంచి ఇరుగుంజి ప్రాంతానికి పోయే సందర్భంలో కనబడితే ఒక స్త్రీమూర్తిది ఫోటో ఉంటుంది. ఆమె మామూలు ఫోటో ఉంటుంది కానీ కళ్ళు మాత్రం ఇంతలా ఉంటాయి. అంటే ఆ ఇంటికి దిష్టి తగలకుండా, అంటే ఒక చూడగానే భయం కొలిపి, అంటే చూడగానే ఎందుకు ఆ విధంగా రాక్షస ఆకారం పెడతారంటే ఇంటి చూడగానే అమ్మో భయం పడుతుంది. అంటే వాడికి ఆ కోరిక అబ్బా బాగుందనే కోరిక కంటే భయం పుడుతుంది. భయం పుట్టి పక్కకు తప్పుకుంటాడు. వాడిలో ఆ యొక్క దిష్టి పడే కళ్ళు వాడికి శరీరంలో ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు. ఇట్లా ఒక అందమైన అమ్మాయి లేదా ఒక అందమైన అబ్బాయి కనబడంటే పైనుంచి కిందాక ఇలా నోరెళ్ళ పెట్టి చూస్తుంటాం కదా. అంటే ఏంటి దాని అర్థము?
మనలో ఉన్నటువంటి ఒక ఆ ఆకర్షణని మనం ఆ, భావన చేసుకుంటున్నాం. ఆ భావనలో నెగిటివ్ ఎనర్జీ ఎదుటి వాళ్ళకి అవుతుంది. ఓకే ఓకే అటువంటిది కలగకుండా ఉండడం కోసం రాక్షస ఆకారంగా పెడుతుంటాం. ఓకే. ఇప్పుడు గుమ్మడికాయ ఎండిపోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాతనే తీయాలా? లేదంటే మేము ఎప్పుడో దీపావళి రోజు కట్టామండి. కానీ మాకు ఇప్పటికి బావుంది. మరి ఈ అమావాస్య రోజు తీసి మేము కట్టాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు గురూజీ? మళ్ళీ కొత్తది కట్టుకోవచ్చు అండి, మళ్ళీ తప్పలేదు. కట్టుకోవచ్చు. ఓకే. తప్పలేదు. అది పోయిన తర్వాతనే ఏం లేదు. అట్లేం లేదు, మళ్ళీ కావాలంటే కొత్తది కట్టుకోవచ్చు, ఓకే. తప్పేం లేదు. ఈ ఆదివారం రోజు ఈ నిమ్మకాయలు కడతా ఉంటారు కదా గురూజీ! అవి కూడా కట్టొచ్చా? అవి కూడా దీనికి సంబంధించినటువంటిది. కాకపోతే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది ఏంటనంటే, ఆహా! ఈ ఆదివారం తర్వాత సోమవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 కూడళ్ళు, 3 కూడళ్ళు, 2 కూడళ్ళ ప్రాంతములో ఈ ఆదివారం అమావాస్య రోజున శ్మశానాల చుట్టూ, పాడుబడినటువంటి చెట్ల దగ్గర, బాగా అంటే మానుష్య సంచారం లేని చెట్ల దగ్గర, పాడుబడినటువంటి ఇళ్ళు, దేవాలయాల దగ్గర ఉండకంటే, పూజలు జరగని దేవాలయాలు ఓకే. ఓకే. అటువంటి ఓకే. ప్లేస్‌లో తిరగద్దు. ఓకే. ఇప్పుడు ఏదో సినిమాలో చూపించినట్టు ఆ నిమ్మకాయ తొక్కితే ఇదవుతది. అట్లాంటివి ఖచ్చితంగా, ఉంటాయా గురూజీ నిజంగా? ఖచ్చితంగా. ఆహా! ఎందుకనంటే మీకు మన యొక్క సైన్స్ చెప్తుంది, మన చేతి గోళ్ళు గాని, వెంట్రుకలు గాని తీసిన ఆ! తర్వాత 24 గంటల వరకు దాంట్లో ప్రాణం ఉంటుంది. ఓకే. అందుకనే గోళ్ళు తీసిన అవును. తర్వాత DNA టెస్ట్‌లకి పక్కకు దీనిలోనే పెడితే ఎవరైనా తీసుకెళ్తారు. తొక్కారనుకోండి, మన లక్షణాలు వాళ్ళకొస్తాయి. ఆహాహాహా! ఓకే. వెంట్రుకలు కూడా అంతే. అందుకని పూర్వకాలంలో వెంట్రుకలు తీసి కొంతకాలం ఉంచి తర్వాత పడేసేవాళ్ళు. ఇప్పుడు DNA టెస్ట్‌కి దీంట్లోనే కదా తీసుకునేది కూడా. అంతే. ఓకే. ఓకే. అంటే ప్రతీది కూడా ఆధ్యాత్మికం, సైన్స్ అంతా సైన్స్ కలిసే ఎప్పుడూ ఉన్నాయి. ఉంటుంది. హ్మ్. ఆ రోజు మనం ఇంట్లో చేసుకునే పరిహారాలు ఏమున్నాయి గురూజీ? అంటే మామూలుగా టెంపుల్‌కెళ్ళి చేసేవి కాకుండా ఇంట్లో ఏమన్నా ఆదివారం అమావాస్య అన్నప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా ఏదన్నా చెప్తూ. ఏదైనా కానీ అమ్మవారి ఆరాధన చాలా గొప్పదైనటువంటిది. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఓకే. ఓకే. కాలభైరవాష్టక పారాయణం విశేషమైన హ్మ్. ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం అమావాస్య ఉన్న సందర్భంలో హ్మ్. రాహుకాలంలో, అంటే రాహుకాలం అని ఎందుకన్నామంటే అది ఏ రోజుకి లేనటువంటిది గొప్ప విశిష్టత. శరభసాళ్వ సంబంధించినటువంటి సమయం. హుహుహుహు. అంటే ప్రత్యంగిర అమ్మవారి సహాయముతో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించడం కోసం ప్రత్యంగిర అమ్మవారి సహాయంతో ఉద్భవించిన మూర్తి శరభసాళ్వుడు. ఓకే. సాక్షాత్తు ఓకే. విష్ణువు, శివరుద్రులు ఇద్దరు కూడా, హ్మ్. విష్ణువు శివుడు ఇద్దరు కూడా, హ్మ్. విష్ణు స్వరూపము లక్ష్మీ నరసింహస్వామి, ఆ! శివస్వరూపము శరభసాళ్వుడు. ఆహాహా! ఈ ఇద్దరు కూడా ఆకాశంలో బాగా యుద్ధం జరిగినటువంటి సమయం. ఆ ఓకే. సమయమే ఓకే. 4:30 to 6 మధ్యలో. ఓహ్! సూపర్. అందుకని చాలా విశేషం. శరభసాళ్వ సమయం అంటే మామూలు విషయం కాదండి. ఆహాహా! మొత్తానికి చాలా పవర్‌ఫుల్ ఈసారి వస్తున్న చాలా అమావాస్య. చాలా అంటే పవర్ఫుల్. 2026 జూన్ 14వ తారీఖున వచ్చే అమావాస్యను మాత్రం మిస్ అవ్వకూడదు. అస్సలు. ఓకే. ఏదైనా పరిహారాలు లాంటివి చేసుకోవాలి అనంటే మామూలుగా ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి పరిహారాలు కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు. అంటే పితృ కార్యక్రమాలు చేస్తున్నాను నాయన. ఓకే. అంటే సంబంధించినటువంటి పంచశాప నివారణ పూజలు, హోమాలు జూన్ 14వ తారీఖు రోజున ఓకే. చేస్తున్నాం. ఓకే. స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ యొక్క పంచశాప ప్రభావాల నుంచి మనకు సంబంధించి అందరినీ ఉద్ధరించడం కోసం ఈ యొక్క కార్యక్రమం జూన్ 14వ తారీఖు రోజున చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా మన సినిమాలో చూపించినట్టుగా ఏదో ఆదివారం అంటే భయపడాలా లేదా అన్నట్లు ఉంటే దానికి సంబంధించి ఆధ్యాత్మికంగా, సైన్స్ పరంగా మనకు గురువుగారైతే వివరించారు. కానీ అట్లా మీరు కొన్ని కొన్ని బహిర్గత ప్లేస్‌లకైతే వెళ్ళకుండా ఇంట్లో ఉండి దైవారాధన చేసుకుంటే దీన్ని మించిన రోజనేది లేదు అని చెప్పేసేసి కూడా చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి మీరు ఏదైనా పరిహారాలు చేసుకోవాలంటే గురువుగారి కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ రోజుల్లో మీరు కూడా పరిహారాలు చేయించుకోవచ్చు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.